బ్రో గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఈవెంట్కి వచ్చి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ హెల్ప్ కూడా చేస్తున్నారు మనకి కళ్యాణ్ గారు, వీళ్ళందరూ దిల్రాజ్ గారు. కానీ కొంతమంది వైసీపీ వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ని. ఎలా చూడొచ్చు దీన్ని మనం? ఇది ఎలా చేస్తున్నారంటే వీళ్ళందరూ అంటే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని, మెగా ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారన్నమాట. అంటే మొదటి నుంచి ఏంటంటే మెగా ఫ్యామిలీని అందరూ టార్గెట్ చేస్తారు. కానీ ఇప్పుడేమైందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా కాస్త అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు, ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పలే ఎవరైనా, ఇంకా ఆ స్టేట్లోనే ఈ స్టేట్లోనా ఏంటంటే వాళ్ళ నోట్ల నుంచి ఒకటే మాట, అల్లు అర్జున్ గారికి ఏమో అలా అయింది, వీళ్ళకేమో ఇలా చేయాలని. అక్కడ ప్రాణం పోయింది కరెక్టే, కానీ ఇది ఎక్కడ పోయింది? ఆడియో ఫంక్షన్, అదే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 50 కిలోమీటర్ల అవతల జరిగితే అక్కడైంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అప్పటికి దిల్రాజ్ గారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ అందరూ చాలా బాధపడి వాళ్ళ కుటుంబాలకి ఎంతో సహాయం అయితే చేశారు. ఇది చాలా గ్రేట్. ఇది దీన్ని వదిలేసి వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇదైతే కరెక్ట్ కాదు. ఇది పైగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏంటంటే టార్గెట్ చేయడానికి ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది టార్గెట్ చేసినా, ఎన్ని రకాల కింద తొక్కాలని చూసినా ఎవరైతే ఏమి చేయలేరు ఆయన్ని. ఎందుకంటే ఆయన కష్టపడి రాజకీయాల్లో కష్టపడి గెలిచాడు ఆయన. కాబట్టి కష్టపడి గెలిచినోడిని ఎవరు ఏమి చేయలేరు. అదేం ఫ్రీగా రాలా. ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడంటే అది అయితే ఫ్రీగా అయితే రాలా. అది ఎంతో కష్టపడితే, ఎన్నెన్నో కష్టాలు పడితేనే వచ్చింది అది. కాబట్టి కష్టపడితే వచ్చింది ఎక్కడ పోదనమాట. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు బ్రో రామ్ చరణ్ ఫ్యాన్గా? ఏం చెప్పేది, నేను రామ్ చరణ్ కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యానే. నేను వాళ్ళిద్దరికి ఫ్యానే. ఇంకా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, కింద పైన పగిలిపోద్ది అంతే. ఇంకోసారిగాన పవన్ కళ్యాణ్ గారిని కానీ, రామ్ చరణ్ గారు కానీ ఏమైనా చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి మరి కొడతాం. ఎవరని ఎక్కడని ఏమి చూడమన్నమాట. ఎవరైనా సరే కొట్టాల్సి వస్తుంది. అది నేను కాదు, ఎవరైనా సరే కొడతారు అంతే వచ్చి. కాబట్టి వాళ్ళందరూ మానేసి వాళ్ళ పనులు చూసుకుంటే బెస్ట్. అంటే పవన్ కళ్యాణ్ అందరూ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. చేసినప్పటికీ కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు అంటున్నారంట, అంటే 2 కోట్లు రేవతికి ఇచ్చారు కదా అల్లు అర్జున్ ఇష్యూలో, 2 కోట్లు ఇవ్వాలని. ఇది ఎలా చూడొచ్చు బ్రో? అది కావాలని టార్గెట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, సంధ్య థియేటర్ దగ్గర అయింది అది. కానీ ఇక్కడ ఏమైంది, అసలు అయిపోయింది ఇక్కడ ఫంక్షన్. అది అక్కడెక్కడో 50 కిలోమీటర్ల అవతలది. కాబట్టి వీళ్ళు చెప్పచ్చు అప్పటికి ఏమని, దానికి మాకు సంబంధం లేదని. కానీ వీళ్ళు అనలా, జరిగిందని మాకు చాలా బాధగా ఉంది, ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పారనమాట. అంటే మీడియా ముందుకు వచ్చి మరి చెప్పారు. పైగా వాళ్ళ ఇంటికి పోయి కూడా సహాయం కూడా చేశారు. కాబట్టి ఇంత సహాయం చేసినా కూడా ఇంక ఇలా చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు. ఇది దయచేసి వాళ్ళందరూ వాళ్ళ పనులు మానేసి మీ పనులు చూసుకోండి. లేకపోతే అందరూ వచ్చి మీ ఇళ్ళ మీద పడి మరి కొట్టించుకుంటారు అంతే. ఇంకా ఎక్కువ చేశారంటే ఇంక మీరు కనిపించకుండా పోతారు అంతే.